హలో వెల్కమ్ టు పొలిటికోస్. దిస్ ఈజ్ నరసింహ. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మరి వారికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, పంట పెట్టుబడిదారీ విధానంలో ఉన్నటువంటి లోపాలేంటి, పంటకు కావాల్సిన కనీస మద్దతు ధర ప్రకటించకపోవడం వల్ల కలుగుతున్నటువంటి నష్టాలేంటో, ఇలాంటి అనేక అంశాలను కూడా ఇక్కడికి ఎంతోమంది రైతులు వచ్చారు రాష్ట్ర నలుమూలల నుంచి కూడా. మరి ఈరోజు వారు రైతు సంఘం వేదికగా కూడా ఒక ప్రెస్ మీట్ని ఏర్పాటు చేసుకుని వారు చర్చించుకున్నారు. రాబోయేటువంటి బడ్జెట్లో ఎలాంటి అంశాలను తీసుకురావాలని ఇవన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము ఇక్కడ మేడ్చల్ జిల్లా నుంచి. సో రైతు ఈరోజు ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి? ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే ధరలు. ఒకటి ఏంటంటే కూళ్ళు కానీ 6,000 రూపాయలకు ఎకరం లెక్కమ్మడే వేస్తున్నారు. ట్రాక్టరు, వరికోత, మళ్ళీ ముందు దున్నటానికి ఇవన్నీ ఖర్చులు పోను రైతుకు మిగిలేటువంటి పరిస్థితి ఏమి లేదు. ఈరోజు పంట ఓసారి ఏంటంటే విత్తనాన్ని బట్టి ఆ విత్తనాలు కంపెనీలు చేసేటువంటి మోసంతో చాలా వరకు కూడా ఈ వరి పంట అనేది చాలా తక్కువ వస్తుంది. రెండోది ఏంటంటే పత్తి ఒకటి. ఈ 2 పంటలే వేస్తున్నారు. మిగతా పంటలు వేయకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే కూరగాయలు కానీ మిగతా పంటలు వేయటానికి వాటితో బాధ ఏంటంటే ఈ కోతులు ఒకటి మైనింగ్స్కి ఇవ్వటం ద్వారా ఏమైందంటే ఇప్పుడు మొత్తం అవన్నీ కూడా ఊర్ల మీద పడ్డాయి. ఊర్ల మీద పడి ఒక బెండకాయ పంట తప్పితే మిగతా పంటలు అన్నీ కూడా, అది మొక్కజొన్న కానీ మిగతా పంటలన్నీ కూడా ఇప్పుడు ఇట్లను నాశనం చేసి తెంపి పడేయటం, తినటం, ఇవన్నీ కూడా ఏ కూరగాయలు కూడా ఈ దాదాపు ఈ ప్రాంతాలలో రావటం లేదు. అయితే మిగతా జిల్లాల నుంచి, దూరం నుంచి, కొన్ని జిల్లాల నుంచి, ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి కూడా కూరగాయలు తెప్పేయటం అనేది జరుగుతుంది. మన దానివల్ల కూరగాయలు మరి రేటు అనేది కూడా విపరీతంగా పెరిగింది ఈరోజు మనం కొనుగోలు చేయడానికి. రెండోది ఏంటంటే ఆయిల్, వేరుశనగ వేద్దామన్నా కానీ కోతులు మొత్తం బీకేసే పరిస్థితి ఉంది. ఇంతకుముందు వేరుశనగ మీద చాలామంది రైతులు వేరుశనగ మీద ఆధారపడి ఉండేవాళ్ళు. పొద్దుతిరుగుడు, మరి అదేవిధంగా కుసుమలు, ఏవి కూడా వేసేటువంటి పరిస్థితి లేదు కోతుల బాధతో. అది ప్రధానమైనటువంటి సమస్య వచ్చింది. దాంతో ఏంటంటే వరి పెట్టుకోవటం, రెండోది ఏంటంటే మిగతా ఈ పత్తి వేసుకోవటం, ఈ రెండింటి మీద. పత్తి వల్ల ఏంటంటే ఓసారి బాగానే వస్తుంది కానీ ఈ పత్తి కాయలు కూడా తెంపేయటం అనేది జరుగుతుంది కోతులు. పంట మద్దతు ధర మీద అసలు ఏంటి సార్ ప్రధానమైనటువంటి సమస్య మీరు ఎదుర్కొంటున్నది? కేవలం ఇప్పుడు రైతు ఎక్కువ వరకు మనకి గవర్నమెంట్ ఇచ్చినటువంటి వాగ్దానాలల్లో అమలు చేయటంలో గవర్నమెంట్ విఫలమైపోయింది. ఆ విఫలంలో ముఖ్యమైనది ఏంటంటే ఈ రైతు బంధు అనేది ఇచ్చింది. దాన్ని కూడా పూర్తిగా రైతులకు అందరికీ కరెక్ట్గా ఇవ్వలేకపోయింది. ఇంకొకటి మద్దతు ధర కూడా ప్రకటించింది కానీ ఇప్పటికీ మద్దతు ధర కూడా ఇవ్వలేదు. ఒకటి కేవలం వరికి అనే దాని మీదనే మద్దతు ధర అంటుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క రైతు వరి వేయడు, అన్నీ కేవలం వేరే పంటలు కూడా ఉంటాయి కాబట్టి కంది ఉండొచ్చు, అక్కడ సద్ద, జొన్న, మొక్కజొన్న, మిర్చి, ఇవన్నీ చాలా పంటలు వేస్తాడు కాబట్టి అన్నిటికి కూడా రైతే కాబట్టి ఆ రైతుకు అన్ని పంటల మీద కూడా మద్దతు ధర ఇవ్వాలి. కేవలం ఈ రైతు రుణం అనేది ఇప్పుడు రుణాలు కూడా మాఫీ కాలేదు. చాలా మేము అన్నీ ఇచ్చినాము అని ముఖ్యమంత్రి లేకపోతే పేపర్లు కానీ టీవీలు కానీ చెప్తున్నాయి. దాదాపు చాలా మందికి ఇంకా కాలే. ఒకటి ఇచ్చటంలో కూడా విధానం బాగా ఎందుకు లేదంటే ఫస్ట్ ఎకరం అంటాడు, 2 ఎకరాలు అంటాడు, 3 ఎకరాలు. ఇప్పుడు ఎకరం ఆయనకు కూడా రాలేదు ఇప్పటికి. కాబట్టి అది విధానాన్ని మంచిగా అమలు చేయాలని ఒకటి. ఈ మండల హెడ్ క్వార్టర్లు ఏ ఆఫీసర్లు ఉంటారో ఈ పథకాలన్నీ వచ్చినాయా రాలేదని ఒక ఆఫీసర్గా ఉండి వాళ్ళు దీన్ని వచ్చినా అని చూసి ఎప్పటికప్పుడు చెప్పాలి. అటువంటి ఒక ఆఫీసర్ కూడా ఉంచితే రైతులకు అందుబాటులో ఉంటే బాగుంటుందని మా యొక్క మనవి. ఫెర్టిలైజర్స్ విషయంలో రైతుకు అసలు ఎలాంటి నష్టం జరుగుతుంది? ఈ ఫెర్టిలైజర్స్ అన్నీ ఈ మోనోపాలి గుత్తా కంపెనీల చేతిలో ఉండటం వల్ల రైతులు బాగా నష్టపోతుంది. ప్రధానంగా తెలంగాణలో మెట్ట వ్యవసాయం ప్రధానం. ఈ మెట్ట వ్యవసాయానికి తక్కువ ఖర్చు వస్తుంది. దానికి రైతులకి దాన్ని ప్రోత్సహించాలంటే సద్దలు, జొన్నలు, నూనె గింజలు, పప్పు ధాన్యాలు ఇవన్నీ ప్రోత్సహించాలంటే ఆ ధాన్యం వేయాలంటే ముందు రేషన్ షాపులు, చౌక దుకాణాల ద్వారా ఈ బియ్యం బంద్ చేసి, ఎందుకంటే ఆ బియ్యం నూటికొకరు కూడా తినడం లేదు, ఆ బియ్యం బంద్ చేసి ఇవన్నీ నూనె గింజలు, పప్పు ధాన్యాలు, జొన్నలు, సద్దలు చౌక దుకాణాల ద్వారా
ప్రభుత్వం నేరుగా కొని రైతుల నుంచి ఇచ్చినప్పుడు ఆ సాగు పెరుగుతుంది. ఆ సాగు పెరిగితే భూమిలో ధర దాని సారం పెరుగుతుంది, భూమి జాగ్రత్తగా ఉంటుంది. తర్వాత ఈ పెస్టిసైడ్స్ వాడేంత అది కూడా తగ్గుతుంది. ఇంకోటి ప్రధానంగా ఏమైందంటే ఈ గ్రామాల్లో ఈ జీవన వ్యయం పెరగడం, అక్కడ ఉన్నటువంటి మనుషులంతా ఒక పశువులు కాయాలంటే దానికి రోజువారీ కూలీ జీతం ఇవ్వలేకపోవడం వల్ల అందరూ ఈ పశువులను అమ్మేసుకొని యంత్రాల మీద ఆధారపడడం వల్ల ఈ రసాయనిక ఎరువుల మీద ఆధారపడాల్సి వస్తుంది. ఈ మనం నేచురల్ ఎరువులు వాడాలంటే పశువులు ఖచ్చితంగా మనుషులకు రైతులకు పశువులు ఉండాలి. అందుకని ఈ పథకాలని మార్చి ఏదైతే రైతు భరోసా, ఏదైతే రుణమాఫీ ఏదైతే ఉన్నదో ఇది బేసిక్గా ఇవన్నీ తప్పు. రైతు భరోసా అంటే ఈయన ఏం చెప్పిండు ముందు కేసీఆర్, వ్యవసాయానికి పెట్టుబడి అన్నాడు. అంటే ఎవడు వ్యవసాయం చేస్తే ఆయన పెట్టుబడి పెట్టాలి. భూమి అందరికీ ఉంటుంది కానీ అందరు రైతులు కాదు. భూమి దున్నినవాడే రైతు తప్ప భూమి ఓనర్ రైతు కాడు. కానీ ఈయన ఏం చేస్తుండ్రు, ఇది యజమానుల బంధు తప్ప ఇది రైతు బంధు కాదు, ఇది పూర్తిగా శాస్త్రీయబద్ధమైనది కాదు, దాన్ని పూర్తిగా మార్చాలి. ఎవరైతే భూమి సాగు చేస్తుండ్రో వాళ్ళకే అందే విధంగా ఉండాలి. అందుకని ఈ ధాన్యానికి గిట్టుబాటు ఇదైతే మనం ప్రకటిస్తున్నారు కదా, ఈ కనీస మద్దతు ధర, ఈ తర్వాత బోనస్, ప్రతి ధాన్యానికి బోనస్ ప్రకటించాలి. అప్పుడు ఎవరైతే సేద్యం చేస్తారో ఆయనకే డైరెక్ట్ పోతుంది కాబట్టి అప్పుడు వ్యవసాయం పెరుగుతుంది. ఎవరైతే పశువుల్ని చేస్తారో ఇట్లా ఇచ్చే బదులు పశువులు చేస్తాడు, 2 బర్రెలను చాదండి, బర్రెకు ఒక నెలకు 1000 రూపాయలు ఇవ్వండి, 2 ఎదురుని ఉంచుకుంటాడు. ఆయన చాదలేక దాన్ని ఏం చేస్తుండంటే ఆ 4 రోజులు దున్నుకొని వాటిని అమ్మేస్తుండు, లేకపోతే యంత్రాల మీద ఆధారపడుతుండు. దానివల్ల పెంట రావడం లేదు, పాల దిగుబడి తగ్గిపోతుంది. ఇవన్నీ కావాలంటే పశువులకు ఎవరైతే పశువులు వేస్తారో వాళ్ళకి ఇవ్వండి. ఇట్లా రకరకాలుగా ఈ పథకాన్ని మార్చి డైరెక్ట్గా ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో, వ్యవసాయం మీద ఆధారపడి ఎవరు మాత్రమే ఉన్నారో వాళ్ళకు లాభం చేస్తే అప్పుడు వ్యవసాయం పెరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే వ్యవసాయం చేయకుండా భూమి ఉన్న వాళ్ళు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, లేకపోతే కట్టుబడిదారులు, లేకపోతే కాంట్రాక్టర్లు, లేకపోతే ఇంకా వ్యాపారస్తులు, కేవలం భూమి అక్కడ ఉంటుంది, దాని మీద రైతు భరోసా ఆయనకు వస్తుంది. అక్కడ ఎవరైతే ఆయన భూమి కౌలు చేస్తున్నారో ఆయనకేం రాదు, ఆయన నష్టపోతుండు, ఆయన అప్పలపాలవుతుండు. ఈ పరిస్థితి కొనసాగితే ఈ వ్యవసాయం పూర్తిగా ఇంకా అసలు బంద్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అందుకని దీన్ని బేసిక్గా దీన్ని మార్చి ఎవరైతే నేరుగా వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకు మాత్రం డైరెక్ట్ వాళ్ళకి లాభం అయ్యే విధంగా ఈ పథకాలు మారుస్తాయి. ఇంకోటి రుణమాఫీ అనేది, ఈ రుణమాఫీ ఇవన్నీ ఓట్ల కొరకు తప్ప రైతులను బాగు చేయడానికి కాదు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఈ భూములన్నీ ఈ రైతులంతా గ్రామాలలో ఈ రుణం తీసుకొని, అంటే వీళ్ళు నేర్పిండ్రు ముందు రాజశేఖర రెడ్డి పెట్టిండు అనుకోండి, ఓహో రుణం తీసుకుంటే మాఫీ అవుతుంది. కానీ అందరూ మాఫీ కొరకు రుణం తీసుకుంటారు తప్ప వ్యవసాయం పెట్టుబడికి రుణం తీసుకుంటలేరు. వాళ్ళంతా వ్యవసాయం చేసేవాళ్ళు కాదు, పేరు క్రాప్ లోన్, అది పంటలోని తప్ప ఆడేవాడు పంట పెట్టాడు. దీన్ని తీసుకొచ్చుకొని హైదరాబాద్ ఒక 10 ఎకరాల భూమి ఉంది అనుకోండి, 3 భార్య భర్త కొడుకు, ఈ 3 పేరు మీద చేసుకొని ఈ 3 కలిసిపోయి 3 లక్షల లోన్ తీసుకోవటం, మాఫీ అవుతుంది ఎలక్షన్లు రాగానే, దాన్ని తీసుకొచ్చి వేరే దానికి డైవర్ట్ చేసుకోవడం. ఇట్లా ఈ ఖజానా మీద భారం పడుతున్నది, అటు అదే వ్యవసాయానికి అది ఉపయోగపడడం లేదు. ఈ రకంగా ఎన్నో రకాలుగా మళ్ళీ మొత్తం పన్నుల మీద అందరి మీద పన్నులు పడి మొత్తం బడ్జెట్ అంతా మన మీద పడుతున్నది. కొంతమంది దాన్ని కూడా వాడుకోవడం వల్ల బ్యాంకులు దివాలా తీస్తున్నాయి. అందుకని అశాస్త్రీయమైన పద్ధతులు కాకుండా రైతు సంఘాలతోని రైతులతోని విస్తృతంగా చర్చించి రైతులకు ఏ లాభం అయితే ఆ పథకాలు పెట్టాలి, అది బడ్జెట్లో వీళ్ళు సూచన చేసి తీసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. చూశారు కదా, ఏదైతే రైతుల ఆవేదన, మేము కష్టపడి పంటను సాగు చేస్తున్నాం, మాకు అమ్ముకోవడానికి కనీసం మద్దతు ధర కూడా ప్రకటించడం లేదు ఇటు కేంద్ర ప్రభుత్వాలు. కనుక ఖచ్చితంగా వీటి మీద స్పందించి మాతో చర్చించండి, కనీసం మద్దతు ధర మీద ఒక అభిప్రాయానికి రండి, మేము సాగు చేయాలంటే ఖచ్చితంగా కూడా మాకు దళిత బంధు, రుణమాఫీ ఇలాంటి పథకాల వల్ల మాకు ఇలాంటి అశాస్త్రీయమైన పథకాలు ఏమీ వద్దు, ఖచ్చితంగా శాస్త్రీయంగా ఉండేటువంటి పంట మద్దతు ధరను ప్రకటించండి, దానివల్ల రైతులు లాభపడతారు, ఇటు కార్మిక రంగం కూడా అభివృద్ధి చెందుతుందని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా దీని మీద పునరాలోచన చేసి ఖచ్చితంగా రైతులను బాగుపడే విధంగా వారి అభివృద్ధి కోసం ఖచ్చితంగా మద్దతు ధరను ప్రకటించాలని పొలిటికోస్ టీం కూడా కోరుకుంటుంది. ఇది ఇప్పటి వరకు అప్డేట్. కెమెరామెన్ మోహన్తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ బాగ్లింగంపల్లి, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.